హై వ్యూవర్స్, ఈరోజు హైకోర్టు, సుప్రీంకోర్టు, ఏసీబీ కోర్టు 3 కోర్టులు మొత్తం 6 కేసుల సంబంధించిన తీర్పులు అన్నీ కూడా ఒకే వ్యక్తి చంద్రబాబు నాయుడు. నాకు తెలిసి భారతదేశ న్యాయ చరిత్రలో ఎప్పుడు కూడా ఒక వ్యక్తికి సంబంధించి లోయర్ కోర్టులు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఒకే రోజు జడ్జిమెంట్లు కానీ అండ్ ఒకే రకమైన కేసుల తాలూకు తీర్పులు కానీ నాకు తెలిసి అయితే లేవు ఒక్క మనిషికి సంబంధించి అయితే. సో రకంగా చంద్రబాబుకి ఇది బిగ్ డే అన్నట్టే లెక్క. అయితే లోయర్ కోర్టులో ఎటువంటి తీర్పులు రాబోతున్నాయి, పై కోర్టులో ఎటువంటి తీర్పులు రాబోతున్నప్పుడు ఫస్ట్ పై కోర్టులో వచ్చే దాని గురించి మనం మాట్లాడదాం. ఎందుకంటే ఆ తర్వాత లోయర్ కోర్ట్స్ అనేవి తీర్పు ఇవ్వడం రెడీ అవుతూ ఉన్నారు. అండ్ హైకోర్టులో అయితే ఐ థింక్ జడ్జి సురేష్ రెడ్డి గారు అనుకుంటా. ఇక్కడ కొంతమంది సోషల్ మీడియాలో ఇండైరెక్ట్గా వేరే విధంగా అంటున్నారు, ఓ ఇప్పుడు కూడా రెడ్డి గారేనా, అటైతే ఇంకేమైనా చంద్రబాబు వ్యతిరేక తీర్పులు వస్తాయని చెప్పి. దయచేసి అలా ఆలోచించకండి. జ్యుడిషియల్ సిస్టంలో జడ్జిగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ యాజ్ పర్ లా వెళ్ళాల్సిందే. ఇన్ కేసు యాజ్ పర్ లా వెళ్ళలేదు వాళ్ళు అనుకుంటే వాళ్ళకి పైన ఇంటర్నల్గా వచ్చేసి ఒక కమిటీ అనేది ఉంటుంది. వాళ్ళు మొత్తం చెక్ చేసి తీసుకున్న చర్యలు అయితే వాళ్ళు తీసుకుంటారు. గతంలో మీరు చాలా వరకు చూసే ఉంటారు. సో ఫస్ట్ పైకోర్టు అన్నా కదా, సుప్రీంకోర్టు 17A అప్లై అయ్యి దీనికి సో కేసు కొట్టేయండి అన్నది సిద్ధార్థ్ రుద్ర, హరీష్ సాల్వే, అభిషేక్ మను సింఘ్వి ఎవరు ఆయన మొత్తం వీళ్ళు చెప్తున్నారు. సుప్రీంకోర్టుకి అదే చెప్తున్నారు. గతంలో యడ్యూరప్ప కేసులో ఇదే ముకుల్ రోహత్గి వాదించున్నాడు, సిఐడి తరఫున వాదించిన అతను చెక్ చేయండి అని చెప్పేసి ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు లేదు ఈయన స్వార్థానికి వాడుకున్నాడు కాబట్టి చల్లదని చెప్పుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్వార్థమా అదని తర్వాత చట్టం వచ్చింది ఎప్పుడు, అప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అండ్ ఈ కేసు తాలూకు వచ్చేటప్పటికి ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది ఇప్పుడు 2027 డిసెంబర్ 9. ఈయనకి అప్లై అయిద్దా కదా అది మాత్రం చెప్పండి అని అన్నప్పుడు ఎఫ్ఐఆర్ ప్రకారం అయితే 17A చంద్రబాబుకి అప్లై అవుతుందని చెప్పేసి సిఐడి తరఫున లాయర్ ముకుల్ రోహత్గినే చెప్పున్నాడు. ఓకే, అది కేసు పక్కన పెడదాం. తర్వాత ఇప్పుడు వైసీపీలో కొంతమంది కాలజ్ఞానం ఉంటారు, పేటీఎం కాలజ్ఞానంలో ఉంటారు. ఏసీబీ కోర్టులో చంద్రబాబుని మన సెప్టెంబర్ 9వ 10వ తారీఖున హాజరుపరిచారే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు ఏది చెప్తే అదే జరుగుతుంది. కోర్టు తీర్పులు కూడా అలాగే వస్తుంది. మరి అంత కాలజ్ఞానం అంటే నాకు అర్థం కావట్లేదు. సో వాళ్ళు ఏమంటారు, ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టు లాయర్ చాలా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేస్తున్న పిల్లు, ఆయన ఈ 17A చెల్లుబాటు గురించి ఒక పిల్ దాఖలు చేస్తున్నాడు. దాని మీద రేపు నవంబర్ 20వ తారీఖున తీర్పు రావాల్సి ఉంది. కాబట్టి ఈలోపు చంద్రబాబు నాయుడిని విడుదల చేయరు, జైల్లోనే ఉంచుతారు చూడండి అని చెప్పేసి వాళ్ళు అన్నారు. సో జడ్జిమెంట్ అన్నది వచ్చేసి ఏంటి, ఓన్లీ ఆ సెక్షన్కి సంబంధించి. ఇక్కడేంటి, ఒక పర్సన్ ఉన్నాడు, ఇక్కడ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేస్తున్నాడు, ప్రతిపక్ష నేతగా ఉన్నారు, వయసు 73 సంవత్సరాలు, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ ఆయన ఉంచినటువంటి జైలు ఏదైతే ఉందో అక్కడ వచ్చి కరుడుగట్టిన నేరస్తుల వాళ్ళు అంతా ఉంటూ ఉన్నారు. అండ్ మరి ఈ పర్సన్ జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉండాలి బయట ఉన్న, ఈవెన్ జైల్లో ఉన్న రకం సురక్షిత లేదు అని చెప్పేసి అంటున్నారు. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటున్నప్పుడు సరే తీర్పు వచ్చినప్పుడు మాట్లాడదాము, 17Aకి సంబంధించి వేరే బెంచ్ ఇస్తారు కదా, ఇప్పుడు నేను 17A అప్లై అయిద్దా కాదనేది డిస్కస్ చేద్దామని చెప్పి జడ్జి కనుక డిసైడ్ అయితే ఐ థింక్ అనిరుద్ బోస్ అండ్ బెలా త్రివేది వీళ్ళు డిసైడ్ అయినట్టయితే డిస్కస్ చేసుకుంటూ ఉన్నప్పుడు 17A చంద్రబాబు నాయుడికి అప్లై అవుతుంది. సో ఆయన మీద పెట్టిన కేసులు ఏవైతే కొట్టేస్తామని చెప్పేసి తీర్పు ఇస్తారని నాకైతే అనిపిస్తూ ఉంది. కాదు కూడదంటే మరి తీర్పు ఇచ్చాక మనం మాట్లాడుకుందాం. సో 17A ఈయనకి అప్లై అయిద్దని చెప్పేసి అక్కడ తీర్పు వచ్చిన తర్వాత హైకోర్టులో ఏమేమి ఉన్నాయండి, 3 ఉన్నాయి. ఏమేంటి, ఫైబర్ నెట్ దానికి సంబంధించి ముందస్తు బెయిల్, ఎందుకంటే అందులో ఎక్యూజ్గా చంద్రబాబు నాయుడు చేర్చారు. తర్వాత ఫైబర్ నెట్ అయింది కదా, అంగళ్ళ కేసు, దీనికి సంబంధించి ఆల్రెడీ ఎక్యూజ్డ్ 1కి ఈయన పెట్టినట్టున్నారు. ఆల్రెడీ ఆ అంగళ్ళ కేసు దగ్గర ఎవరైతే ఈ బెయిల్ ఆల్రెడీ తీసేసుకున్నారు హైకోర్టులో, వాళ్ళు బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టు దాకా వెళ్తే పోలీసుల మీద దాడి జరిగిందని పోలీసే కేసు పెడితే దాని వల్ల సుప్రీంకోర్టు దాకా వెళ్తే హైకోర్టుకి వెళ్తే హైకోర్టు బెయిల్ ఇచ్చాక మరలా మీరు సుప్రీంకోర్టుకు వచ్చారంటే బెయిల్ రద్దు చేయమని, లేదు బెయిల్ ఏం రద్దు చేయం, బెయిల్ మీద ఉంటారు వాళ్ళు, విచారణ చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు అన్నారు. సో ఆల్రెడీ అంగళ్ళ కేసులో ఆల్రెడీ బెయిల్ మీద బయట ఉన్నారు ఎక్యూజ్డ్ ఉన్నట్టు వాళ్ళు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు బెయిల్ కోసం అప్లై చేస్తున్నాడు. ఆల్రెడీ ఆ రోజు జరిగినప్పుడు ఈయన పక్కన కొంతమంది జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నట్టు వాళ్ళకు కూడా గాయాలేని, అప్పుడు దాడి ఎవరి మీద జరిగినట్టు చంద్రబాబు మీద జరిగిందా, చంద్రబాబు వేరే మీద చేశాడా, అవన్నీ కోర్టుకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ అంగళ్ళ కేసు సంబంధించి బెయిల్ ఇస్తారు. నెక్స్ట్ ఫైబర్ నెట్ దానికి సంబంధించి పక్కా ప్రూఫ్లు కనుక ఉంటేనే అక్కడ బెయిల్ ఇవ్వకుండా ఉండొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఈ టీడీపీలో ఉన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ ఫైబర్ నెట్ దానికి సంబంధించి ఎన్ని కోట్లు ఖర్చు పెడితే ఎంత వచ్చిందంటే అరౌండ్ 300 కోట్లు 330 కోట్లు ఎంత ఖర్చు పెడితే
800 కోట్లు దాదాపు ఆల్రెడీ ప్రాఫిట్స్ వచ్చింది. సో ఇంకా అదెట్ట స్కాము అని చెప్తూ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అందులో కూడా ఈజీగా బెయిల్ వస్తుంది. నెక్స్ట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్, అసలు అక్కడ రోడ్డే లేదు. దానికి సంబంధించిన మార్పులు చేర్పులు ఏంటి, అంటే లబ్ధి పొందేది ఏంటి అసలు ఆయన. సో దానికి సంబంధించి కూడా ముందస్తు వెళ్ళే అవకాశం అయితే ఉందని నాకు అనిపిస్తుంది. మరి జడ్జి గారు మరి ఏమి కన్సిడర్ చేస్తారంటే నాకు తెలియదు. నాకు అనిపిస్తుంది ఒక కామన్ మ్యాన్, ఒక జర్నలిస్ట్గా. సో ఈ 3 కేసుల్లో కూడా ఆయనకు బెయిల్ వచ్చే ఛాన్స్. ఇన్ కేస్ పైన కనుక 17A అలౌ చేశారు అంటే ఈ 3 కేసు వచ్చేసి కొట్టేస్తారు. ఎందుకంటే 17A ప్రకారం చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయాలన్నా, విచారించాలన్నా, కేసు పెట్టాలన్నా గవర్నర్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇది పర్మిషన్ తీసుకోవాలి, కొట్టేస్తారు. నెక్స్ట్ ఏసీబీ కోర్టుకు వద్దాం. ఏసీబీ కోర్టులో 2 ఉన్నాయి. ఒకటి, చంద్రబాబు నాయుడు మేము ఏమైతే ఆయన క్వశ్చన్ చేస్తున్నామో సిఐడి కస్టడీకి తీసుకున్న మూమెంట్లో ఆ రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే మేము అడిగిన వాటికి ఆయన అన్నిటికీ సమాధానాలు చెప్పలేదు, ఇంకా మాకు చాలా విషయాలు తెలియాల్సి ఉంది, మేము విచారణ చేయాలి, సో అగైన్ మా కస్టడీకి ఇవ్వండి అని చెప్పేసి వీళ్ళు అడుగుతూ ఉన్నారు సిఐడి తరఫు వాళ్ళు. సో ఆ తీర్పు ఈ సిఐడి కస్టడీకి మరలా ఇవ్వాలా వద్దన్నది ఈరోజు తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది. నెంబర్ 2, ఈ ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ దానికి సంబంధించేసి కేసు ఉందో బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి చంద్రబాబు తరఫున వాళ్ళు అప్లై చేసుకున్నారు. అగైన్ మరలా చెప్తున్నా, సుప్రీంకోర్టులో 17A ఎలా కనుక చేస్తే ఈ 2 నిలబడవు. సో ఆయన బయటకు వచ్చేస్తాడు. 17A తీర్పు వాయిదా వేయటమో, లేదన్నప్పుడు విచారణ తర్వాత మరలా ఎక్స్టెండ్ చేయటమో, లేదన్నప్పుడు November 20 ప్రశాంత్ భూషణ్ దానికి సంబంధించి జడ్జిమెంట్ ఆ రోజు చెప్తాను ఇద్దరు కనుక అన్నట్టయితే, ఇన్ కేసు ఈయన దసరా పండుగప్పుడు కూడా లోపల కనుక ఉండాల్సి వచ్చిందిరా అనుకున్నట్టయితే ఇక్కడ నేను అనుకోవటం బెయిల్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ 25 రోజులకు పైగా జైల్లో ఉన్నాడు. సాక్షులను ప్రభావితం చేసే విధంగా ఇక్కడ అసలు ఏమీ కనిపించట్లా. అండ్ ఈయనకి సంబంధించి అసలు డబ్బులు ఈయనకి ఎలా వచ్చాయి ఏంటనే దానికి సంబంధించి అసలు డబ్బులు వచ్చాయా లేదానికి సంబంధించి ఇంతవరకు పక్క ప్రూఫ్లు ఇంకా వీళ్ళు సేకరించలా. అదేమంటే స్టిల్ విచారిస్తున్నాం అంటూ ఉన్నారు. ఇవన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు ఆల్రెడీ 2 రోజులు వచ్చి సిఐడి కస్టడీకి ఇచ్చిన తర్వాత, ఇన్ని రోజులు జైల్లో ఉన్న తర్వాత ఇంకా విచారణ మీరు బయట ఏం చేయకుండా స్టిల్ ఇంకా విచారణ చేయాలి మాకు ఇవ్వండి అన్నప్పుడు సో సిఐడి కస్టడీకి మరలా ఇవ్వకపోవచ్చు. సో 17A పైన నాకు ఎలా చేస్తే హైకోర్టులో కావచ్చు, ఏసీబీ కోర్టులో కావచ్చు, ఆ ఉన్న కేసులు ఏవైతే అన్నీ కూడా తీసేస్తారు అండ్ బయటకు వచ్చేస్తారు. ఒకవేళ 17A పోస్ట్ పోన్ చేసిన అక్కడ కేసు తీర్పుకు సంబంధించి ఒకవేళ నీకు అప్లై కాదని ఒకవేళ చెప్పినా, లేదు November 20 జడ్జిమెంట్ అవుతున్నాను కదా అప్పుడు చూద్దాను అన్నా, ఈ హైకోర్టులో ఉన్న 3 ముందస్తు బెయిల్ ఏవైతే వస్తాయని నాకు అనిపిస్తుంది. ఏసీబీ కోర్టుకు సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు ఆయనకు బెయిల్ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. అండ్ మరలా సిఐడి కస్టడీకి ఇవ్వరని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఒకవేళ సిఐడి కస్టడీ కాదు మీరు విచారించాలంటే నార్మల్గా పిలిచి విచారించవచ్చు అన్నట్టుగా బెయిల్ మీద ఉన్నారు కాబట్టి మీరు పిలిచినప్పుడు వస్తారు విచారించండి అని పంపించండి అని చెప్పేసి అంటారని నాకు అనిపిస్తుంది. సో సుప్రీంకోర్టులో వచ్చే జడ్జిమెంట్ మీద బేస్ అయ్యి ఈరోజు అంతా కూడా డిపెండ్ అయ్యింది. ఐఎమ్ షూర్ భారతీయ రాజకీయ చరిత్రలో ఈరోజు ఒక పెద్ద బిగ్ డేగా ఉండబోతుంది. నాట్ ఓన్లీ చంద్రబాబు అండ్ టీడీపీ, మన ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్కి సంబంధించి.